ప్రజలు గొర్రెల మాదిరి ప్రవర్తించినంత కాలం పాలిటీషియన్స్, మూవీ స్టార్స్, క్రికెటర్స్ వీళ్ళందరూ ఎదుగుతానే ఉంటారు. ప్రజలు వీళ్ళకి అల్ట్రా ఫ్యానిజం చూపించినంత కాలం తొక్కిసలాటల్లో పడి చనిపోతానే ఉంటారు. రీసెంట్ గా ఆర్సీబీ ఇష్యూ జరిగింది. 11 మంది చనిపోయారు. చాలా మంది గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వడం వల్ల ఈ తప్పు జరిగిందని చెప్పి గవర్నమెంట్ ని, పోలీస్ ఆఫీసర్స్ ని బ్లేమ్ చేస్తున్నారు. సిగరెట్ స్మోకింగ్ లీగల్. అలాని మీ ప్రార్థనా మందిరాల్లో, టెంపుల్స్ లో, తిరుమల తిరుపతి దేవస్థానంలో, చర్చుల్లో కాలుస్తారా? ఏది ఎక్కడ చెయ్యాలో, ఎంతవరకు చెయ్యాలో అంతవరకే చెయ్యాలి. ఈ సో కాల్డ్ విరాట్ కోహ్లీ ఫ్యామిలీ కూడా ఆ మ్యాచ్ చూడటానికి హై సెక్యూరిటీ మధ్యలో వస్తారు. వాళ్ళకి తెలియదు ఆ స్టాంపిడ్ జరుగుతుంది అని. వాళ్ళు క్రౌడ్ లో ఎందుకు కూర్చోవట్లేదు? ఒక పాలిటీషియన్ సభ పెడితే జెడ్ ప్లస్ కేటగిరీ సెక్యూరిటీలో వస్తారు. వాళ్ళకి తెలియదు ఆ స్టాంపిడ్ జరుగుతుందని. వాళ్ళు ఎందుకు హై సెక్యూరిటీలో వస్తారు? ఒక పాలిటీషియన్ ఒక టెంపుల్ దర్శనం చేసుకుంటున్నారని తెలిస్తే ఎంత ఆస్పీషియస్ డే అయినా సరే బ్రేక్ దర్శనంలో హై సెక్యూరిటీ మధ్యలో వెళ్తారు. దేవుడు కాపాడేస్తారని వాళ్ళకి తెలియదా? వీళ్ళందరూ వాళ్ళ ఓన్ సెక్యూరిటీని, వాళ్ళ బాడీని కాపాడుకుంటున్నారు. వాళ్ళ కోసం పిచ్చ ఫ్యానిజం చేస్తూ ఫ్యామిలీని సైతం, సొంత ఒంటిని సైతం లెక్క చేయకుండా పిచ్చోళ్ళలాగా క్రౌడ్ లో వెళ్ళి చీరప్ చేస్తూ అది గొప్ప అనుకుంటున్నారా? గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందనే బాధనే మాట్లాడుతున్నారు కదా. మీరు హెల్మెట్ లేకుండా పోలీస్ కి దొరికితే ఒక 100 రూపాయలు ఇచ్చేసి తప్పించుకుంటారు. అదే ఆర్సీబీ సెలబ్రేషన్ చేసుకోవడానికి అదే 100 రూపాయలు గవర్నమెంట్ కి ఇవ్వచ్చు కదా. అందులో తప్పే ఉంది. మీరు చేస్తే మంచి, ఆర్సీబీ చేస్తే తప్ప, గవర్నమెంట్ చేస్తే తప్ప. ఇదే విరాట్ కోహ్లీ రీసెంట్ గా ఒక ఆర్మీ ఆఫీసర్ కి సెల్ఫీ ఇవ్వకుండా డిక్లైన్ చేశారు. కానీ పెహల్గామ్ లాంటి టెర్రర్ అటాక్స్ జరుగుతున్నప్పుడు, లేకపోతే వాయనాడ్ లాంటి ఫ్లడ్స్ వచ్చినప్పుడు అదే ఆర్మీ ఆఫీసర్స్ ప్రజల్ని కాపాడారు. ఎవరికి ఏం చూపించాలో, ఎంత ఫ్యానిజం చూపించాలో, అది ఎంత వరకు ఉండాలో అన్న క్లారిటీ ప్రజలకి మాత్రమే ఉండాలి. ఈ ఆర్సీబీ కప్పు కొట్టిందని ఎంతమంది రాత్రి 1 గంటకి న్యూసెన్స్ క్రియేట్ చేశారు? సో ఈ ఓవరాల్ కాన్సెప్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. మనం మళ్ళీ కలుద్దాం. ఒక్కటి క్లియర్ గా చెప్తా, ఎండ్ ఆఫ్ ది డే ప్రజలు గొర్రెలు.